సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో భాగంగా మద్దిపాడు మండలం గుండ్లపల్లి జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పాఠశాలకు నడుచుకుంటూ చేరుకున్న ఆయన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫోటో స్టాల్స్ను సందర్శించి వారి ప్రతిభను అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థుల విద్యా పురోగతికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వం విద్యారంగంలో నాణ్యత పెంపునకు పలు సంస్కరణలు అమలు చేస్తోందని, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్య అందించడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా తరగతుల్లో ప్రథమ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాలని పిఎం శ్రీ పాఠశాలగా గుర్తించారు. కాబట్టి మనది ప్రత్యేకమైన పాఠశాల పిఎం శ్రీ. ఇక్కడ మనకి 6th నుంచి 10th క్లాస్ వరకు మరి బోత్ మీడియంస్, తెలుగు మరి ఇంగ్లీష్ 2 మీడియంస్లో మనకి విద్యా బోధన జరుగుతుంది. అలాగే విద్యార్థుల యొక్క నమోదు కూడా ఇప్పటి వరకు అడ్మిషన్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 394 మంది విద్యార్థులు మన పాఠశాలలో నమోదయ్యి చదువుకుంటున్నారు. వారిలో బాలుల సంఖ్య 192, బాలికల సంఖ్య 202. ఇంకా ప్రత్యేక అవసరాలు CWS పిల్లలు కూడా మన పాఠశాలలో ఉన్నారమ్మా. వారు 10 మంది విద్యార్థులు ఇంకా ఉన్నారు. సో ఇంకా మన పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క నమోదు పెంచడం కోసం ఉపాధ్యాయులు నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు కూడా మనకి ఆదర శాతము 86%గా ఉంది ఇప్పటి వరకు కూడా. సో అటెండెన్స్ మనకి 100% రావాలి. 100% అటెండెన్స్ రావాలంటే మనకి పేరెంట్స్ బాగా మాతో సహకరించి విద్యార్థులు ప్రతిరోజు కూడా పాఠశాలకి మరి అలాంటి పిల్లలు మన దగ్గర ఒక 11 మంది పిల్లలు ఉన్నారు. వారిని మనము గుర్తించి వాళ్ళు సరిపోతారు. ఆ క్లాసులో వాళ్ళు మనము అడ్మిషన్ చేసుకుని విద్యా బోధన చేస్తున్నాం. నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని, వినియోగాన్ని వ్యతిరేకిస్తానని, అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని, కలిగే దుష్పరిణామాల గురించి మరియు సమాజానికి తెలియజేస్తానని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అన్న.
శ్రీలోకి ఈ జెడ్పీ హై స్కూల్ కులాపల్లి ఇక్కడ అధ్యక్షులు వహించిన హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన జయంత్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన స్వామి గారికి, సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులు, మా PTA చైర్మన్ గారికి, మరీ ముఖ్యంగా కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రెండోసారి ఇక్కడ PTM మీటింగ్కి వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు రెండోసారి వచ్చానంటే ఫస్ట్ టైం చాలా బాగా చేశారు, బాగా యాక్టివ్గా ఉన్నారు. ఈ స్కూల్ కూడా చాలా బాగుంది, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా మంది యాక్టివ్గా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో ఇంకొకసారి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇది రెండోసారి వచ్చింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే, ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. మరీ ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకి అది చాలా ముఖ్యము, అవసరము కూడా. ఎందుకంటే జీవితంలో పైకి రావాలంటే చదువుకుంటే పైకి రావచ్చు. మంచి డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు, IAS కలెక్టర్లు అవ్వచ్చు. ఇవన్నీ కావాలంటే చదువుకోవాలి. చదువు అనేది ఎవరి సొత్తు కాదు, అందరికీ తెలివి ఉంటుంది. సో మనం ఎంత కష్టపడితే అంత చదువుకోవచ్చు. ఒకవేళ మనం ఏదైనా వ్యవసాయం చేయాలంటే మనకు భూమి ఉండాలి, అందరికి భూమి ఉండదు. మనం ఏదన్నా కంపెనీ పెట్టాలంటే డబ్బులు ఉండాలి, అందరికి డబ్బులు ఉండవు. కానీ చదువుకోవాలంటే మనకు బుర్ర ఉండాలా, అందరికి బుర్ర ఉంటుంది. మనం గట్టిగా కష్టపడితే ఎవరైనా కానీ చదువుకొని పైకి రావచ్చు అనేది మనమందరం గమనించుకోవాలా. మరీ ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలు, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ గమనించాలి. ఎందుకంటే మనం బాగా తిండి పెట్టినా, లేకపోతే మంచి గుడ్డలు పెట్టినా దానికన్నా చదువు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకసారి వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మీ అందరితో కూడా వాళ్ళకి సహకరించగలరు. అందుకని చదువు అనేది చాలా ముఖ్యం. సో దీనికి ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే అంటే నేనేమో పెద్ద బాగా చదువుకున్నానని చెప్పడం లేదు, కానీ మా నాన్నగారు ఇలాంటి స్కూళ్ళల్లో చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో 8 కిలోమీటర్లు రోజు నడిచి వచ్చి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఆ రోజుల్లోనే మా స్కూల్లో చదువుకొని 10th క్లాస్ అంటే SLCలో స్టేట్లోనే 9వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. దాని తర్వాత ఇంజనీర్ అయ్యాడు. దాని తర్వాత సివిల్ సర్వీస్ రాసినప్పుడు ఇంజనీరింగ్ సర్వీస్ వచ్చింది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చింది. దాని తర్వాత IAS కలెక్టర్ కూడా అయ్యాడు. దానికి ఏంటిది ఏకైక కారణం, గట్టిగా చదువుకున్నాడు. అంటే మా కుటుంబంలో ఆయన కన్నా ముందర ఎవరు చదువుకోలేదు కూడా, ఆయనే మొదటి చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు. సో ఆ రోజు ఆయన చదువుకున్నాడు కాబట్టి మేము కూడా తర్వాత బ్రహ్మాండమైన స్కూల్లో చదువుకున్నాం. దాని తర్వాత మా తమ్ముళ్ళు ఒకడు IRS ఆఫీసర్ అయ్యారు, ఇంకొకరు అమెరికా లేదా IT చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటిదంటే ఒక పేద కుటుంబంలో చదువుకుంటే జీవితాలు మారుతాయనే విషయం మీరందరూ గమనించాలి. సో ఇదేంటిది, అందరికీ తెలివి ఉంటుంది, అందరూ కష్టపడి చదివితే జీవితాలు మారుతాయి. అది బడుగు బలిగిన వర్గాలకి చదువుతోనే అనేది మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడి చదవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏమనుకుంటారు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటే ఏదో పెద్ద పెద్ద పోస్టులు రావాలి. మా ఫాదర్ మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే IASలు చాలా పోస్టులు కొట్టారు, మంచి మార్కులు వచ్చాయి. సో అందుకని ఏంటిదంటే మీకు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. ఇదంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భూములు బాగా చేయటం, మంచి యూనిఫామ్స్ ఇవ్వటం, మంచి పుస్తకాలు ఇవ్వటము, మంచి ఆహారం మిడ్ డే మీల్స్ పెట్టడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ బాగా చదువుకుంటే మనం చాలా
అభివృద్ధి చెందదు అనేది ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు మీ అందరికీ తెలుసు, తల్లికి వందనం దగ్గర దాపు 15,000 రూపాయలు ప్రతి అర్హులైన వారికి మన రాష్ట్రంలో దగ్గర దాపు 40 లక్షల పైచిలకు మందికి ఈరోజు దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఇస్తుందికి కారణం కూడా అదే. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మరీ ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకు అనే ఉద్దేశంతో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ చేశాము. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ప్రభుత్వం ఇంత డబ్బులు ఈ ఎడ్యుకేషన్ మీద, చదువు మీద ఖర్చు పెడుతుంది. ఇంత పీటీఎం మీటింగ్ ఎందుకు పెడుతున్నాం, పీటీఎం మీటింగ్ కూడా ఎందుకు పెడుతున్నాం అంటే మీ అందరూ చదువు విలువ తెలిసి, దాని తర్వాత పేరెంట్స్ కూడా ఇదేంటిది చదువుని మీ పిల్లలకి బాగా ప్రోత్సహించడానికి, అందుకనే ఈ పీటీఎం ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు పెడుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చదువు అనేది ఏంటంటే ఉత్త పుస్తకాల్లో మ్యాథ్స్ 1+1=2, 1+1=6 అని చెప్పడానికి కాదు. చదువు అనేది ప్రతి ఒక్కరూ చదువుకొని మీ సొంత డిసిషన్, అంటే మీకు ఆలోచన, మీ సొంత ఆలోచన డెవలప్ చేసే స్కిల్స్ చదువు. అంటే నేను చెప్పింది మీరు గుడ్డుగా వింటాం కలుగుతాం కాదు. మీరు నేను చెప్పేదంతా ఇన్ని ఏది కరెక్ట్ కాదు అనే ఒక డిసిషన్కి వచ్చే సొంత శక్తి అనేది చదివిస్తుంది. అందుకని ఏంటిదంటే ఊళ్ళో పూర్వకాలం ఒక టీచర్ ఉన్నా కానీ ఆయనే పెద్ద తెలుగు మంత్రి ఊరంతా వచ్చి ఆయన సలహాలు అడిగేది, ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి. ఏంటిదంటే చదువు అనేది మీరు ఒక సొంత డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఇచ్చేదే చదువు. అది మీరు గుర్తుపెట్టుకుని అది చాలా అవసరం. ఎందుకంటే జీవితాల్లో పైకి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు వదిలేస్తే నాకేది అవసరమో అదే నీ మీద రుద్దుతారు. టీచర్కి ఏం అవసరం అంటే ఆయనకి ఏది బాగుంటే ఆయన రుద్దుతాడు. నీకు ఏది బాగుంటే నువ్వు తెలుసుకొని నువ్వే ఆ డిసిషన్ తీసుకోవాలి. అది చదువు ఇచ్చే కెపాసిటీ అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సో ఇంకొక విషయం ఏంటిదంటే ఈరోజు మన స్కూల్ జడ్పీ స్కూల్ బ్రహ్మాండంగా ఉంది. నా దృష్టిలో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఇంత బాగుండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి చదువుకొని మేము కూడా ఏమన్నా దీనికి హెల్ప్ చేయగలిగితే మేము చేతనంత వరకు ఖచ్చితంగా చేసి పెడతాం. ఏదన్నా రాకపోతే మీ హెడ్ మాస్టర్ తప్పే, మేమైతే రెడీగా ఉన్నాం చేయడానికి. ఏదైనా మా చేతిలో ఉన్నాయి, ఏదైనా చేయడానికి ఉన్నాం అని నేను తెలియజేస్తున్నా. ఇందాకనే ఎలిమెంటరీ స్కూల్లో ఏదో అడిషనల్ 2 క్లాస్ రూమ్స్ అని అడిగారు. ఖచ్చితంగా మండల్ ఫండ్స్లోనే ఏదో ఒక ఫండ్స్లో ఖచ్చితంగా మేము దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాము రావడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ పేరెంట్స్, స్టూడెంట్స్ బాగా చదువుకొని పైకి రావాలని, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు పైకి రావాలని మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ మన స్కూల్లో పి గౌతమి, దాని తర్వాత కరిష్మా మంచి మార్కులు వచ్చి క్రిమినైటీలు వచ్చినందుకు వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ బాగా స్టేజ్ మీదకి వచ్చి బాగా మాట్లాడిన హసీనా, సుకన్య కూడా దీవిస్తూ బాగా బ్రహ్మాండంగా చదువుకోవాలని మరీ కోరుకుంటూ, ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ఈ పీటీఎం ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్.
డాక్టర్ సింధూరా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పెథాలజిస్ట్ NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.